డైరీ ఫామ్ ద్వారా మీరు ఏమైనా సంపాదించారండి? ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏమైనా సంపాదించారా? ఈ డైరీ ఫామ్ మీద సంపాదించడం అంటే ప్రజెంట్ ఒక 50 లక్షలు ఎట్టి 3 ఫ్లోర్లు ఇల్లు కట్టాను సార్. బాగానే కట్టారండి. తర్వాత ఈ 3 షెడ్లు వేసాను సార్. తర్వాత మా పిల్లలకి చదువులు, ఇంకా ప్రజెంట్ అలాగే ఒక సైటు పర్లేదు సార్. లాభాలనే నడుస్తుంది నాకైతేనే. అయితే ప్రస్తుతం డైరీ ఫామ్ లాభాలను నడుస్తుందని చెప్తున్నారు మీరు? లాభాలను నడుస్తుంది. ఓకే. హలో వెల్కమ్ టు రామ్ ఫార్మ్స్. 10 సంవత్సరాల అనుభవంతో డైరీ రంగంలో సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న చూచుకండ గణేష్ గారితో ఇవాళ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. గణేష్ గారు, మీ 10 సంవత్సరాల డైరీ ఫామ్ అనుభవం గురించి చెప్పండి సార్. తప్పకుండా. డైరీ ఫామ్ ఎప్పుడు పెట్టారండి మీరు? మేము డైరీ ఫామ్ అండి 2011లో పెట్టామండి. 2012లో ఉదు తుఫాన్ వచ్చిందండి. ఉదు తుఫాన్కి మళ్ళీ షెడ్లాటి ఎగిరిపోయి మళ్ళీ మోపింగ్ చేసుకొని 2012లో ఫుల్ ఫెజ్గా మోప్ చేశానండి. మోప్ చేశారు. మొదట్లో మీరు ఎంత పెట్టుబడి ఎట్టుండొచ్చండి ఇది డైరీ ఫామ్కి? మినిమం మొదట్లోనండి ఇంచుమించు 5-6 లక్షలు పెట్టుబడి పెట్టానండి. ఆవులు తెచ్చారా, గేదెలు తెచ్చారా? ఆవులే తీసుకొచ్చాండి. మా నాన్నగారు మేపేటప్పుడు 2 గేదెలు ఉండి అప్పుడు నేను అతనికి జాబ్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇది సరిపోవట్లేదని, గేదెలు అంత ఇన్కమ్ ఏం కనిపించట్లేదని గేదెలను అమ్మేసి ఆవులు కొనడం మొదలుపెట్టాను. ఆవులు బెటర్ అంటారా, గేదెలు బెటర్ అంటారా? ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా అయితే ఆవులే మెరుగు వస్తాయి సార్. ఆవులు రేటు తక్కువ కదండి. ఆవు రేటు మిల్క్ వాటిని మిల్క్ తక్కువ అన్న మినిమం ఆవు కెపాసిటీ పూటకి 10 లీటర్లు 12 లీటర్ల వరకు పాలిస్తుందండి. పాలిస్తాను. ఆవులు ఎక్కడి నుంచి తెచ్చారండి మీరు? ఆవులు మేము తమిళనాడు నుంచి ఒక బ్యాచ్ని తీసుకొచ్చామండి. మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి కర్ణాటక నుంచి ఒక బ్యాచ్ని తీసుకొచ్చామండి. అదండి, వేరే రాష్ట్రాల నుంచి తెస్తే క్లైమేట్ ప్రాబ్లం ఏదో ఉంటుంది అంటారు కదా, మీకు ఏమైనా మీ ఆవులకి ఏమైనా క్లైమేట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందండి? మీకు అలాంటి ఏం మాకు ఎదురవ్వలేదండి. కాకపోతే మేము వర్షాకాలం సీజన్లో వెళ్ళి ఆవులు తీసుకొచ్చేవాళ్ళండి. ఇప్పుడు మినిమం 8వ నెల 9వ నెల 10వ నెల టైంలో వెళ్ళేవాళ్ళు. అప్పటికి ఎండలో కొంచెం తగ్గడంతో అంత ఇబ్బంది ఏమి ఉండవండి. ఇప్పుడు పలానా టైంలో పలానా సీజన్లో రేట్లు తక్కువ ఉంటాయి అంటారు ఆవులు కానీ గేదెలు కానీ, ఆ టైం ఏంటి చెప్తారండి? టైం అంతే ఎండాకాలాన్ని కొన్ని ఏరియాల్లో గడ్డి ఉండక కొన్ని ఏరియాలో సాగు ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ మా ఉన్న ఏరియాలో అయితే వర్షాకాలం సీజన్లో 10, 11, 12 నెలల సీజన్లో అన్నీ ఎక్కడికక్కడ చెరువులన్నీ వర్షాలు పడడం వల్ల నిండిపోయి ఆవులకి గడ్డలు ఇబ్బంది పడడం వల్ల కొంతమంది ఆవులు అమ్మేస్తారు. ఆ సీజన్లో రేట్లు అయితే తక్కువ ఉంటాయండి. డైరీ ఫామ్ ఎందుకు పెట్టాలనిపించిందండి మీకు? డైరీ ఫామ్ అనేది అంటే నేను ఎంతవరకు ఎడ్యుకేషన్ చదువుకోలేదు, కొద్దిగా చదువుకున్నాను. 10th వరకే చదివాను. ఏ కంపెనీకి వెళ్ళా 10,000, 12,000, 8,000 ఇస్తాను అంటున్నారు. అవి నాకు సరిపోవట్లేదు. అలాగని వాళ్ళ దగ్గర మాటలు కాసి వాళ్ళ దగ్గర నాకు పనిచేయాలని అని కొంచెం ఇగో ఫీలింగ్తో నేను మన పని మనం చేయాలా, మనం 10 మందికి ఉపాధి కల్పించాలా అనే ఉద్దేశంతో నేనైతే డైరీ ఫామ్ని పెట్టానండి. ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉంటాయండి మీ ఫామ్లో? ప్రస్తుతం 20 ఆవులు ఉన్నాయండి. రోజుకి ఎన్ని లీటర్ల పాలు వస్తారు? మినిమం రోజుకి 100 నుంచి 110 లీటర్లు వస్తుంది. డబ్బులు ఎంతవరకు రావచ్చండి? మినిమం నెల ఆదాయం 1,20,000, 1,10,000 వరకు వస్తాయి. నెలకి 1,20,000 వరకు వస్తాయి అంటారు. దానా ఖర్చు పోయండి, లేకపోతే నికరగా వచ్చేదండి డబ్బులు? లేదు సార్, అందులో దానాలకు ఖర్చు పోద్దండి. మినిమం దానాల ఖర్చు నెలకి ఇంచుమించు ఒక 60,000 ఖర్చు పోద్ది. మనకి ఎంత మినిమం అంత ఒక 60,000 వరకు ఖర్చు పోద్ది. డాక్టర్ల మెయింటెనెన్స్ మినిమం ఒక 5,000, 10,000 పోద్ది. అత్యవసర సమయంలో మాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అటు వచ్చినప్పుడు మనుషులు ఎట్టి గడ్డాటి కోంచుతాము. వాళ్ళకు మెయింటెనెన్స్ నెలకు ఒక 10,000 వరకు వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అన్నీ పోయి మినిమం 40,000 వరకు మిగులుతుందండి. ఇప్పుడు లేబర్ లాంటి మెయింటైన్ చేస్తున్నారండి, లేకపోతే మీరు సొంతంగా మీ కుటుంబ సభ్యులతోనే మెయింటైన్ చేస్తున్నారా? ప్రజెంట్ అయితే లేబర్లు ఏమి మెయింటైన్ చేయలేదండి. ప్రజెంట్ అయితే మా కుటుంబం, మా నాన్నగారు, నేను, మా మిస్సెస్. ఎంత ల్యాండ్ వేసుకున్నారండి గడ్డి దీనికి సంబంధించి, ఆవులకి సంబంధించి? ప్రజెంట్ అయితే నాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. 8 ఎకరాల గడ్డి ఉంది. 8 ఎకరాల్లో నేను సాగు చేస్తున్నాను గడ్డి. ఏ రకాల గడ్డలు వాడుతున్నారండి మీరు? సూపర్ నేఫియరు, రెడ్ నేఫియరు, కోఫోరు, కోవన్ను, ఫేరా ఇవన్నీ. మీ సొంత ల్యాండా లేకపోతే ఎవరిదన్నా ఎరువు తీసుకున్నారండి? లేదండి, మాకు సొంత ల్యాండ్ అంటూ లేదు. ఈ షెడ్ ఇలా ఈ మొక్కే మాకు అంత ల్యాండ్ ఏం లేదు సార్. మేమైతే పక్క అందరి దగ్గర లీజుకి తీసుకొని నేనైతే డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను. సొంత భూమి లేకపోయినా ఇంత ధైర్యంగా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు అర్థం కావట్లేదు మాకు.
ఇంకా అది మన మీద ఉన్న నమ్మకం అనుకోడండి. మన మీద ఉన్న మనకు నమ్మకం సరిపోద్ది అనిపించినప్పుడు కష్టపడి చేద్దామన్న ఒక తాపత్రయంతో నేను దిగాను. అదేవిధంగా ఇప్పటికీ కూడా అలాగే ఆ నమ్మకంతో వెళ్తున్నాను. వేరే దగ్గర అందరి దగ్గర గడ్డికి లీజుకు తీసుకొనే నేను అయితే మెయింటైన్ చేస్తున్నాను. డైరీ ఫామ్ ద్వారా మీరు ఏమైనా సంపాదించారండి? ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏమైనా సంపాదించారా? ఈ డైరీ ఫామ్ మీద సంపాదించడం అంటే ప్రజెంట్ ఒక 50 లక్షలు ఎట్టి 3 ఫ్లోర్లు ఇల్లు కట్టాను సార్. బాగానే కట్టారండి. తర్వాత ఈ 3 షెడ్లు వేసాను సార్. తర్వాత మా పిల్లలకి చదువులు, ఇంకా ప్రజెంట్ అలాగే ఒక సైటు పర్లేదు సార్. లాభాలనే నడుస్తుంది నాకైతే. అయితే ప్రస్తుతం డైరీ ఫామ్ లాభాలను నడుస్తుందని చెప్తున్నారు మీరు? లాభాలను నడుస్తుంది. ఓకే. ఏ జాతి బ్రీడ్ మెయింటైన్ చేస్తున్నారండి? మేము హెచ్ఎఫ్ ఉంది, జెర్సీ ఉంది, ఇవన్నీ చాలా 4 రకాలు ఉన్నాయండి. క్రాస్ బ్రీడ్లు మెయింటైన్ చేస్తున్నాము. ఒకే బ్రీడ్ కాకుండా క్రాస్ బ్రీడ్లు ఉంటాయి, అన్నీ ఉన్నాయండి. గిర్ర ఉందంటే అన్నీ ఉన్నాయండి. హెచ్ఎఫ్ ఎన్ని లీటర్లు పాలిస్తాయండి? మినిమం కెపాసిటీని ఆవు కెపాసిటీ పెట్టండి. ఇదిగో సార్, ఈ ఆవు అయితే మినిమం పూటకు 15 లీటర్ల వరకు పాలుస్తుంది. రోజు కెపాసిటీ మొత్తం మీద 25 లీటర్లకి ఏ రోజే తగ్గకుండా పాలుస్తుంది. ఎంత కొన్నారండి ఈ ఆవుని? దీన్ని మినిమం 1,10,000కి తీసుకున్నాను సార్. 1,10,000 ఇది తమిళనాడు నుంచి తెచ్చామండి సార్. ఇగో ఈ ఆవండి, ఇది జెర్సీ అండి. ఇది జెర్సీ అండి. ఇది మన లోకల్లో కొన్నదండి. లోకల్ బ్రీడ్ అండి. ఇది లోకల్ బ్రీడే. ఇది మన ఇక్కడ వేములపూడి సంతలో కొన్నాం. వేములపూడి సంతలో ఎంత కొన్నారు ఎందుకని? దీన్ని 55,000 కొన్నామండి. 55,000 కొన్నారు. 50,000 కొన్నారు కదా, పాలు ఎన్ని ఇస్తుందండి? ఇదండి ఇప్పుడు మొన్న 2వ ఈత ఈనిందండి. తొలిసూరుకు మినిమం 7 లీటర్ల పూటకి 8 లీటర్ల పాలు ఇస్తుంది. ఇప్పుడు కూడా మినిమం రోజు మొత్తమే 15 లీటర్ల పాలు అయితే తగ్గకుండా ఇస్తుందండి. రోజుకు 100 లీటర్ల పాలు తీస్తున్నారు అంటున్నారు కదా, మీరు చేతితో తీస్తున్నారా లేకపోతే వర్కర్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే మిషన్స్ ద్వారా ఏమైనా తీస్తున్నారండి మీరు? లేదు సార్, ఇన్నాళ్ళైతే నేను అంగా తీసుకొని అప్పుడు మా నాన్న కూడా 2-3 ఆవులు హెల్ప్ చేసేవాడు. తర్వాత బాగానే ఉంటుంది. కాకపోతే ఏదైనా ఒంట్లో ఫీవర్ కానీ అనీజీగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోయి ఎవరైనా హెల్ప్ చేయడానికి రమ్మన్నా ఎవరు వచ్చేవారు కాదు. ఇంకా ఉద్దేశం మీద ఏంటంటే అప్పుడే 2 ఇయర్స్ అవుతుంది మేము మిల్కింగ్ మిషన్ వాడుతున్నాం. మీరు ప్రజెంట్ అయితే మిల్కింగ్ మిషన్ మీద రన్ అవుతుంది. మిల్కింగ్ మిషన్ మీద వాడుతున్నారు. ఎన్నాళ్ళు అవుతుందండి మీరు కొన్ని మిల్కింగ్ మిషన్ అటు మీరు కొన్ని? నేను మిల్కింగ్ మిషన్ కొన్ని 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఎంత కొన్నారు ఏంటండి అప్పట్లో? మేము 38,000 కొన్నాం సార్. 38,000 సబ్సిడీ ద్వారా కొన్నారా లేకపోతే? లేదు, క్యాష్ ఇచ్చే తీసుకున్నాం. గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ లాంటివి వస్తాయి కదండి మిషన్స్ వాటిని? లేదు సార్, ఇంకా సబ్సిడీ లాంటి ఏం తీసుకోలేదు. ఇప్పుడు గడ్డి మిషన్ లాంటి మీరు సబ్సిడీ ద్వారా కొన్నారా లేకపోతే? లేదు, మా యూజ్గానే తీసుకున్నాం. అప్పుడు కూడా గడ్డి మిషన్ కూడా గడ్డి మిషన్ ఎంత కొన్నారు? మేము అప్పుడు 18,000కి తీసుకున్నాం సార్. గడ్డి మిషన్ 18,000 తీసుకున్నారు. మరి 8 ఎకరాలు గడ్డి వాడుతున్నారు కదా, సరిపోతుందా లేకపోతే వడ్డీ గడ్డి అటు ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా? లేదు సార్, మాకు 8 ఎకరాల గడ్డి సరిపోతుంది. ఇంకా ఒక్కొక్క టైంలో మిగులుతుంది. ఎవరికైనా బయట ఫాములకి ఎవరికైనా మేము గడ్డి అయితే సప్లై చేయగలం. పొట్టి గడ్డి అనేది అప్పుడప్పుడు వర్షం అటు పడినప్పుడు గడ్డి కొయ్యడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఎండుగడ్డి వేస్తాం తప్ప సాధారణంగా ఎక్కువ ఎండుగడ్డి అయితే మేము యూజ్ చేయం సార్. ఎండుగడ్డి వల్ల ఫ్యాట్ అటు పెరుగుతుంది అంటారు కదండి? ఫ్యాట్ అటు పెరుగుతుందండి తప్పకుండా. కాకపోతే ఏంటంటే వెండిగడ్డి కాస్ట్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుందండి. పచ్చిగడ్డి కంటే వెండిగడ్డి కాస్ట్ ఎక్కువైపోతుంది. ఒక ట్రాక్టర్ గడ్డి తీసుకొస్తే మినిమం 5,000కి 6,000కి వచ్చేదండి. ఇప్పుడు మినిమం 15,000 అయిపోతుంది సార్. మినిమం 15,000 అయిపోతుంది. గడ్డి ఎన్నిసార్లు వేస్తారండి ఆవులకి? మేము గడ్డి అనేది ఉదయం ఒకసారి మార్నింగ్ 9-10 గంటలకల్లా ఒకసారి వేస్తామండి. మళ్ళీ నైట్ 8-9 గంటలకు ఒకసారి వేస్తాము సార్. రోజుకి 2 సార్లే గడ్డి వేస్తాము. ఏ దానాలు వాడుతున్నారండి? మేము ప్రజెంట్ అయితే రాజభోగు వాడతామండి. రోజుకి ఎన్నిసార్లు పెడతారు? రోజుకి మినిమం 2 సార్లు దానా. రోజుకి 2 సార్లు పెడతారు. దానా ఖర్చు ఎంత అవుతుంది? మినిమం దానా ఖర్చు 50,000-60,000 ఖర్చు అవుతుంది. నెలకి 50,000-60,000 ఖర్చు అవుతుంది. దానా ఖర్చు ఎక్కువైపోతుంది కదండి మీకు? బాగా దానా ఖర్చు ఎక్కువ అవుతుందండి. దానా ఖర్చు విపరీతంగా ఇన్నాళ్ళ 800-900 ఉండేదండి. ఒక ఫీడ్ కట్ట 50 కేజీలు కట్ట 800-900. ఈ రోజు ఆ కట్టే 1,400 పెట్టి కొనవలసి వస్తుంది సార్. 1,400 పెట్టుకోవాలి సార్. కానీ పాలు రేటు అప్పుడు ఒకలాగే ఉంది, ఇప్పుడు ఒకేలాగా ఉంది. మీరు సొంతంగా మార్కెట్ ఏం చేసుకోవాల్సింది కదండి? సొంతంగా మార్కెట్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ అండి. అది ఇంటింటికి తిరిగి వెళ్ళి అమ్మి అలాగని బయటికి రెస్టారెంట్లకి హోటల్కి వేయాలన్నా అది పెద్ద
ఎక్కువ పని అవుతుంది. ఎక్కువ పని. ఇక్కడ నేనే అన్నీ చేసుకోవాలా, నేనే గడ్డి అటు వేసుకోవాలా, నేనే అన్నీ మెయింటైన్ చేసి మళ్ళీ నేను ఆ వ్యాపారం చేయలేను సార్. అది దీని వేస్ట్ అట్టి ఏం చేస్తున్నారండి మీరు? దానికి వచ్చే వేస్ట్ అంతా? దీని వేస్ట్ అట్టి అక్కడ పెట్టేస్తామండి. అది మళ్ళీ పొలంలోకి గడ్డి కోసిన వెంటనే గడ్డిలోకి కూడా వేసేస్తూ ఉంటాం. కోతకి మనుషులు పెట్టి గడ్డి గెత్తం మోంచుతామండి. యూరియా ఖర్చు అట్టి తగ్గుతుంది. యూరియా ఖర్చు, ఎరువుల ఖర్చు అట్టి తగ్గుతుంది. గడ్డి కూడా పుష్కలంగా వస్తుందండి. పుష్కలంగా వస్తుంది. ఓకే. ఈ రంగంలో యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? నేను ఈ రంగంలో యువతకి ఇచ్చే సందేశం ముఖ్యంగా ఒకటండి, బాగానే ఉంటుంది. ఇందు మీద అయితే లాస్ ఎట్టి ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా ఏంటంటే పెళ్లి కాలానికి కుర్రోళ్ళకైతే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమైపోతుందండి. ఏమనంటే సింపుల్గా ఆవులు మేపుతుండ్రు, వ్యవసాయం చేస్తుండ్రు అన్న దీని మీద కొంతమంది యువత ఆకర్షణీయంగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ప్రజెంట్ అయితే బాగుంటుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు. మనం భూమి పుట్ట ఉండి పక్కోటి దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటే కంట మన భూమిలో మనం సొంతంగా వ్యవసాయం చేసుకొని పాడి పంటలతో హ్యాపీగా ఉండడమే నా లైఫ్. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఉద్యోగాలు అటు వదిలేసి వస్తున్నారు కదా, దాని గురించి మీ ఉద్దేశం? సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఉద్యోగాలు వచ్చినా మేము చూడలేని డైరీ ఫామ్లు కాదు. 2 సంవత్సరాలు మెయింటైన్ చేస్తుండ్రు, ఏదో బ్యాంక్ లోన్ గురించి తీసుకుంటుండ్రు, డైరీ ఫామ్ లాస్లో ఉందని అమ్మేస్తుండ్రు, అక్కడ బ్యాంకులకు గండి కొడేస్తున్నారు. ఓకే ఓకే. మీకు లోన్ ఏమైనా తీసుకున్నారా? అప్పట్లో మీరు సొంత డబ్బులతోనే పెట్టారా? అప్పట్లో లోన్ తీసుకున్నామండి. లోన్ తీసుకున్నా. క్లియర్ అయిపోయిందండి లోన్? లోన్ క్లియర్ అయిపోయిందండి. లోన్ క్లియర్ అయిపోయింది.